కొంచెం పరిగెట్టుకుని లోపలికి వచ్చాను సార్. అయ్యో అందుకని కొంచెం సారీ ఆలస్యం వస్తుంది సారీ సార్. అండి, మీరు కంగారు పడకండి, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. ఓకేనా? టేక్ యువర్ కంఫర్టబుల్ టైం, దెన్ విల్ స్టార్ట్. ఓకే డన్. అన్నా నేను Yes, sir. నమస్తే అండి, నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే, ఇబ్బంది లేదు? ఇబ్బంది లేదు సార్. ఓకే. పర్ఫెక్ట్. సో చెప్పాలి డీటెయిల్స్ మీవి. 19/3/1986. ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్ రాజమండ్రి. పర్ఫెక్ట్. టైం 150 PM. 1:50 PM. పక్కనా? ఎస్ సార్. హలో ఎస్ సార్. హలో వన్ సెకండ్. వినిపిస్తుందా సార్? యా పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. ఒక్క సెకండ్ చెక్ చేద్దాం. Okay. ఇప్పుడు కర్కాటక లగ్నం మీది, రైట్? అవును సార్. ఇది మధ్యాహ్నం టైం జోన్ వచ్చింది కదా. అవును సార్. ఓకే అండి, టైము రిటర్న్ టైం కదా, యాక్యురేట్ టైం కదా? అవును సార్. సో నాకు కూడా అదే అనిపిస్తుంది, నేనేం మార్చట్లేదు. ఓకే, యాజ్ ఇట్ తీసుకో. ఓకే. మళ్ళీ 19th March 1986 మధ్యాహ్నం 13:50, ఊరు రాజమండ్రి. ఈ ఒక్క టైం జోన్ దగ్గరనే దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి నా దగ్గర. టేబుల్లో సెకండ్ టేబుల్లో టాలీ అవుతా ఉందన్నమాట. సరే ఓకే. కర్కాటక లగ్నము, ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి. చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏం కావాలి? నేను కరెంట్లీ MBA కాలేజ్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను సార్. నైస్. ఏం సబ్జెక్ట్ మీది? అయితే MBA HR అండ్ ఫైనాన్స్, PhD అయితే HR లో ఒక టాపిక్ చేశాను. అయితే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్, ఇది సేమ్ ఎడ్యుకేషన్ టీచింగ్ లోనే కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంతేనా? టీచింగ్ అంటే ఏదైనా చేంజ్ ఉందా? చేంజ్ అంటే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారా, నేను చేంజ్ చేసి చెప్పనా? అలా కాదు సార్. అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ లోకి అంటే నేను ఒక 2 years 1 year 9 months ఆరకిల్ డేటాబేస్ మీద వర్క్ చేశాను. ఓకే, రైట్. కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 13 years ఉంది. ఓకే, వెరీ గుడ్. సో ఏదైనా పాసిబిలిటీ ఉందా చేంజ్ అవ్వడానికి? అంటే ఈ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ సాఫ్ట్వేర్ చేశారా, మిడిల్ ఆఫ్ ది టీచింగ్ లో సాఫ్ట్వేర్ చేశారా? బిఫోర్ సార్. బిఫోర్ చేశారు. బీటెక్. ఓకే, టీచింగ్ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు టీచింగ్ లోనే ఉన్నారు సార్. రైట్. సో మేజర్లీ కెరియర్ గ్రోత్ అంతే, ఇంకేం లేదు అంతేనా? ఇంకా ఉన్నాయి సార్. ఇంకా ఉన్నాయి, చెప్పండి. ఒకటి కెరియర్, తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చే పాసిబిలిటీ ఉందా? సెకండ్ క్వశ్చన్. అంటే మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా ఇప్పుడు? అంటే ఇది రిజిస్ట్రార్ పోస్ట్ ఉంటాయి కదా సార్, యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్ట్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఉంది. అలాగే టీచింగ్ లో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే ఏం చేయలేదు. ఓకే, ట్రై ఇంకా ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఓకే, ఏజ్ లిమిట్ ఇంకెన్ని సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంది? 5 years ఉంది సార్. 5 years ఏజ్ లిమిట్. ఓకే, రైట్. అదొకటి. ఇంకొకటి నాకు ఒక 34 years అప్పుడు నాకు అప్పటి నుంచే నీ పెయిన్స్ వచ్చాయి, హెల్త్ రిలేటెడ్. సో అంటే పెయిన్స్ ఉన్నాయి, పాదాలు అవ్వచ్చు, నీస్ అవ్వచ్చు. సో అది సర్జరీ అయ్యే వరకు ఏమైనా వెళ్తుందా? సర్జరీ పడాల్సి వస్తుందా, లేదంటే మామూలుగానే బ్యాలెన్స్ చేసుకోవచ్చా అని? మందులతో నడిపించవచ్చా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే అంత సీరియస్ ఇష్యూ లేదు సార్, అంటే సర్జరీకి అంత ఇష్యూ లేదు సార్.
ఇప్పుడైతే నాకు ఎప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు నొప్పులు వస్తాయి. అప్పుడు నేను జస్ట్ టాబ్లెట్స్ కానీ లేకపోతే రెమెడీస్ ఉన్నాయి అవి కానీ చేసుకుని రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది. అంటే ఏంటిది, ఇది పరిగెట్టినప్పుడు ఎఫెక్ట్ అవుతా ఉందా, బాగా నడిచినప్పుడు ఎఫెక్ట్ అవుతా ఉందా, లేదంటే మెట్లు ఎక్కినప్పుడు ఎఫెక్ట్ అవుతా ఉందా? మెట్లు ఎక్కినప్పుడు అవుతుంది. ఇంకొకటి అది టీచింగ్ కాబట్టి ఎక్కువ స్టాండింగ్ నిలబడాలి ఉంటే కూడా కదా. అవుతుంది. ఎస్ ఎస్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇప్పుడు మీకు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో హెల్త్ రిలేటెడ్ ఒకటి. తర్వాత నేను ఏదైనా చేయాలనుకుంటే అది ఎన్ని ప్లాన్లు వేస్తానో అందులో కొన్ని అయితే ఫుల్లీ అవ్వట్లేదు, మీరు అనుకున్నంత అవ్వట్లేదు, మధ్యలో బ్రేక్స్ పడుతున్నాయి, అంటే అనుకున్నంత ఫినిష్ అవ్వట్లేదు, పర్సంటేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఈవెన్ చిన్న చిన్నవి కూడా లైక్ ఈ రోజు నుంచి ఇది చదువుదాం అనుకుంటే అది మధ్యలో బ్రేక్ పడుతుంది, లేకపోతే చాలా రోజులు పడుతుంది అనుకునే దానికంటే ఎక్కువ విల్ పవర్ పెడితే గానీ పని అవ్వదు. అర్థమైంది అది. ఓకే, 3 ఇంకా ఏదైనా ఓన్ హౌస్ నేను కొనుక్కోగలుగుతాను ఇండివిజువల్ ఇండిపెండెంట్ గా. మా హస్బెండ్ కి ఓన్ హౌసే, అంటే మా హస్బెండ్ అర్థమైంది అండ్ వాళ్ళ ఫాదర్ కలిసి కట్టుకున్నారు. ఓన్ హౌస్ లోనే ఉంటున్నాము, కానీ మీరు ఇండిపెండెంట్ గా కట్టగలరు. రైట్. ఆర్ ప్రాపర్టీ అట్లీస్ట్ ప్లాట్ ఓకే అట్లా చేయగలమా. రైట్, నెక్స్ట్. ఇంకా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా. ఓకే, నెక్స్ట్. నేను ఆస్ట్రాలజర్ అవుతానా. ఓకే, అంటే మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారా? ఎస్. గుడ్. తర్వాత నెక్స్ట్. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. అంతే, ఇంకా ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుంది. ఓకే, రైట్, చూద్దాము. సో చార్ట్ ఎలా వెళ్ళిందో చూద్దాం, మనం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ గ్లిమ్స్ అర్థం చేసుకుంటాను. ఓకే, నేను అనుకున్నట్టు ప్రిడిక్షన్స్ కూడా 86 నుంచి అనుకున్నట్టు ఉన్నాయా లేదా చూద్దాం. ఇప్పటిదాకా ఒక ఫ్లో కన్స్ట్రక్ట్ చేద్దాం. అది అనుకున్నట్టుగా ఉంటే ముందుకెళ్దాం, లేదంటే మళ్ళీ టాటా బై బై చెప్దాం. రైట్. మీకు కర్కాటక లగ్నం మీది ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రం అంటే వ్యయంలో ఉన్నాడు లగ్నాధిపతి. లగ్నాధిపతి వ్యయంలో ఉంటే ఏంటిది, ఇక అయిపోయింది, మ్యాటర్ ఓవర్ చెప్తారు. బట్ కాకపోతే స్టార్ లార్డ్ అయిన రాహు దశమంలో ఉన్నాడు అనమాట. అది మీకు అడ్వాంటేజ్ అనమాట. కాకపోతే చంద్రరాహువులు కాబట్టి చెయ్యాలనుకునే విషయాన్ని చేయగలుగుతానా లేదా అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇస్తాడనమాట మీకు. తర్వాత దశమాధిపతి కూడా సేమ్ నక్షత్రంలో 6లో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, చంద్రుని చూస్తున్నాడు. అంటే బేసికలీ మీకు వర్క్హాలిక్ నేచర్, అంటే ప్రొఫెషన్లో నేను చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఆరాట పోరాటంగా సాధించాలనేది బాగా బలంగా ఉందన్నమాట. కనిపించాయి కదా. కానీ ఈ రెట్రో ఎఫెక్ట్లు ఏం చేస్తాయి, అంత ఈజీగా ఇవ్వవుగా. సో కాబట్టి అంటే దెర్ ఇస్ అ పరివర్తన యోగా ఫర్ రాహు కేతు అనమాట. సో రాహు ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు, కేతుని. కేతు ఇన్ ద సైన్ ఆఫ్ వీనస్ అనమాట. సో వీనస్ ఎలా ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు, అంటే దశమం బాగుంది. ఓకే, అంటే శుక్రుడు ఉచ్చ పొందాడు. ఏమి వినిపిస్తుంది కదా క్లియర్గా. ఓకే, పర్ఫెక్ట్. మీరు మొబైల్లో డేటాలో ఉంటే వైఫైలోకి, వైఫైలో ఉంటే మొబైల్ డేటాకి స్విచ్ అవ్వండి, మీకు నెట్వర్క్ ఇష్యూస్ రావు. ఓకే, సో వైఫైలోనే ఉన్నాను సార్. అయితే మీకు సిగ్నల్ బాగుంటే మొబైల్ డేటాకి స్విచ్ అవ్వండి, రీకనెక్ట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే సార్, రెండు ఆన్ చేశాను సార్. రెండు ఆన్ చేస్తే వైఫై పనిచేస్తుంది, మొబైల్ డేటా వర్క్ అవ్వదన్నమాట. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఏం చెప్తున్నాను గుర్తుందా, మర్చిపోయారా? శుక్రుడు ఉచ్చ పొందడం వల్ల, అదే రాహు కేతుల పరివర్తనం వల్ల రాహు శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి గుడ్, మంచిదే. ఓకే, అంటే కష్టపడి సాధించాల్సి వస్తుంది, అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత దాని తర్వాత గురువు అష్టమంలో ఉన్నాడు, కానీ బట్ రాహు దశమంలో ఉన్నాడు. అది ఓకే, అది స్లైట్ గురుదోషం కనెక్ట్ చేస్తుంది. కాకపోతే కేతు అంటే మీకు అన్ని వక్రత దోషాలు పడ్డాయి, అబ్బా. ఓకే, ఒక్కొక్కటి చెప్తా నేను మీకు. అన్ని అంటే ఈ చార్ట్లో అన్ని వక్రత దోషాల వల్ల
ఏదైనా కానీ మనకి అందరితోనూ ఫుల్గా కనెక్ట్ కాలేం. అర్థమైందా? చాలా గ్రహాలకి వక్రత్వాలు పడతాయి. చూడండి, ఒక్కొక్కటి చెప్తాను. కుజుడు రాహు ఒకే నక్షత్రం వల్ల కుజుడు డిస్టర్బ్ అయ్యాడా? ఒకటి. తర్వాత గురువు కేతు ఒకే నక్షత్రం వల్ల గురువు డిస్టర్బ్ అయ్యాడా? 2. అంటే ఎక్సెప్షన్ వచ్చింది గురువుకి, కుజుడికి రాలేదు. తర్వాత శని స్వనక్షత్రంలో ఉన్న కుజుడిని ఫాలో అవుతాడా? అక్కడ వక్రత్వం వచ్చింది. రవి ఈజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ శని వక్రించాడా కొన్ని రోజుల తర్వాత? అప్పుడు వక్రత్వం పడిందా? ఇట్లా చాలా గ్రహాలకి పడింది అనమాట వక్రత్వం. అంటే మీకు లగ్నాధిపతి సేఫే, కాతే ఈజ్ ఫాలోయింగ్ రాహు అనమాట. రాహుని ఫాలో అవుతున్నాడు. చంద్ర రాహుల్ దశమానికి కనెక్ట్ అయితే ఏమవుతుంది? సో అంత ఈజీగా ఇవ్వనివ్వదు. సో రవిచంద్రులు బేసికల్లీ ఫండమెంటలీ బాగుండదు. కొంచెం నాయిసీగా ఉంది, బట్ స్టిల్ ఓకే. అదే నాకు రిపీట్ అవుతున్నా. స్పీకర్ లేదు కదా? లేదు సార్. ఓకే, పర్ఫెక్ట్. సో అర్థమైంది చార్ట్. సో బ్రేకులుగానే అవుతుంది మీకు ఏదైనా కానీ, అంత ఈజీగా సాఫీగా అయిపోద్ది అన్నట్టుగా ఏది అవ్వదు. కంగారు పడిన అవసరం లేదు. జరిగినప్పుడు జరుగుతుంది, చేసేది చేయాలంతే. దాని తర్వాత టైం చూద్దాం ఒకసారి. గురు నక్షత్రంలో ఒక్కటే గ్రహం ఉందన్నమాట, బుధుడు. అది కొంతవరకు సేఫెస్ట్ పాయింట్. సో బుధుడు అనేవాడు గురువుని ఫాలో అయ్యే వరకు మీకు ఏమైందంటే, ఇదిగో ఈ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్, వీటి మీద మంచి గ్రిప్ అండ్ కమాండ్ ఇస్తూ ఉంటుంది. అండ్ రవి అండ్ అంటే రాహు ఇండైరెక్ట్ గా కనెక్టెడ్ టు రవి ఆల్సో, బట్ శుక్రుడు డామినేట్ చేశాడు, మంచిది. బట్ రవి శనులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉంటూ శని నక్షత్రాన్ని రవి ఫాలో అవుతున్నాడు కదా. దీనివల్లనే మీరు ఇండిపెండెంట్ ఏదైనా కానీ యూ వాంట్ టు బిల్డ్ బై యువర్ సెల్ఫ్. మీగా మీరు ఇండివిజువల్గా సాధించాలనే ఒకటి ఉంటుంది. ఆ ఈగో లేయర్స్ కానీ డామినేషన్ లేయర్స్ కానీ తీసుకోలేమన్నమాట. అందుకోసమే యూ వాంట్ టు బిల్డ్ బై యువర్ సెల్ఫ్ అనమాట. ఓకే. శని బేసికల్లీ ఒక్కోసారి మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తాడు. ఒక్కోసారి బుధుడు ఏం చేస్తాడంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తాడు అనమాట. మీరు అన్నట్టుగా మజిల్ పెయిన్స్, నర్వ్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఇచ్చేదానికి అవకాశం ఉంది చార్ట్ లోపల. నేను మెడికోగా తెలుసు కదా, బట్ ఇక మీరు మెడికల్గా ఫాలో అవ్వాలి. టైం బాగుందనుకో మెడిసిన్తో వర్కౌట్ అయిపోతుంది. టైం డిఫికల్టీ ఉందనుకో మెడిసిన్ కూడా వర్క్ అవ్వదు. అది మ్యాటర్. సరే, ఒక్కసారి చూద్దాము ముందు నుంచి. 10th హౌస్ ట్రైన్ మార్స్ ఫామ్ అయింది చిన్నప్పుడు, అది ఎక్స్పెక్టెడ్గా లేదు. రాహుదశ జరుగుతూ ఉన్నది. రాహు శుక్రుని ఫాలో అవుతున్నాడు. పర్వాలేదు, ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి నాట్ బ్యాడ్ అనమాట. నడుస్తూ ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్ నడుస్తుంది. రాహు లోపల 86 అంటే మీకు శని భుక్తే జరుగుతుంది కదా. సో శని వక్రత్వం వల్ల మరి మిమ్మల్ని స్టబానో యారగెంటో బాగా టఫ్ అంటే ఉంటుంది కానీ, అంటే మీ పేరు ఎక్స్ అనుకుంటే ఎక్స్ వింటారు కానీ, బట్ తను అనుకున్నదే చేయాలనుకుంటుంది. కొంచెం మొండి స్టబాన్ అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది ఎదుటోళ్ళకి. అట్లా అనిపిస్తలేదా? కొంతమంది అనుకుంటారు సార్. మనం ఏం చేయలేం కదా, మన ఒపీనియన్ మనది. ఇక అదే మనం ఇగ్నోర్ చేయడం తప్ప ఏం చేయలేం. సరే, ఓకే, రైట్. సో బేసికలీ సాటర్న్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమైందంటే మనకంటూ ఒపీనియన్ ఉంటుంది. దాన్ని మనకుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప వేరేటోడు మనల్ని మార్చలేడు. అది విషయం. దానివల్ల అట్లా అనిపిస్తుంది. టేక్ టైమ్ టు కన్విన్స్ యూ. అంత ఈజీగా కన్విన్స్ అయ్యే టైప్ కాదు మీరు. ఓకే, అది. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసి మీరు కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. సరే, కరెక్ట్గా చెప్తున్నాను అంటారా నేను? అంటే ఇదైతే నేను కొంతమందిని నమ్ముతాను సార్, వాళ్ళు చెప్తే వింటాను సార్. కొత్త వాళ్ళు అయితే కన్విన్స్ చేయడం కష్టం, కానీ లైక్ మా మదర్ చెప్తే మోస్ట్లీ వింటాను. అందరూ అది ఖచ్చితంగా ఇది తప్పు చెప్తున్నారు అనిపిస్తే మాత్రం నేనే ఆవిడని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. నాకు కూడా తెలియదు అనుకుంటే మాత్రం మా మదర్ చెప్పింది వింటా. రైట్, గ్రేట్. తర్వాత టైం చూద్దాము. స్టార్టింగ్ లో నార్మల్గా వెళ్ళింది చార్ట్. ఓకే, అంటే పైకి కిందికి ఏమీ చేంజెస్ ఏమీ లేవు. అంటే 10 రూపాయలు ప్లస్లో ఉందనుకో ఫ్యామిలీ సిచ్యువేషను, అట్లా వెళ్తూ ఉంటుంది. మైనస్లో ఉంటే మైనస్లో అట్లా వెళ్తుంది. బట్ గ్రేట్ అని చెప్పను. స్టార్టింగ్లో ఏంటంటే శుక్రుడు చతుర్థాధిపతి, అంటే అంటే చతుర్థంలో లక్కీగా కేతు పొజిట్ అయ్యాడు. కేతు మార్స్ రిజల్ట్ ఇస్తున్నాడు. మార్స్ డిస్టర్బ్డ్ కదా, సో కాబట్టి కేతువు కుజుడు పరివర్తన కూడా లేదు కాబట్టి డిస్టర్బ్డ్, కాబట్టి చతుర్థం కొంచెం స్పాయిల్ అయింది. 9th స్పాయిల్ అయింది. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ది లైఫ్ డిస్టర్బ్ అయింది కాబట్టి మదర్ హార్డ్ వర్కింగ్ అవన్నీ చెప్పాలి. శుక్రుడు ఎగ్జాల్ట్ కావడం వల్ల హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏదైనా ఛాలెంజెస్ వచ్చాయనుకో ఫాదర్ సిచ్యువేషన్స్ లో, సో మదరే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అట్లాంటివన్నీ ఇస్తుంది. తర్వాత మనం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకైతే యావరేజ్ మామూలుగా నడుస్తుంది. గ్రేట్ చేంజ్ ఏం చెప్పట్లేదు. మీకు ప్రాబ్లం చెప్తా వచ్చినప్పుడు అప్పటిదాకా అట్లా వెళ్తుంది.
ప్రాబ్లమ్ వస్తుంది, చెప్తాం. రైట్, దాదాపు మీకు 2000 అరౌండ్ టైం. దీనికన్నా ముందు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బట్ మిక్స్డ్ ఇంప్రూవ్మెంట్ అది. బట్ కథ చెప్తా. 96, 97లో ఏమన్నా ఫ్యామిలీలో కొంచెం చిన్న ప్రోగ్రెస్ లాంటిది ఏమన్నా పనిచేసిందా? ఏం లేదా? అంటే 10 years, 11 years, 12 years. 10 years అంటే 6th ఉన్నారంటారా మీరు? 6th, 5th? అయితే నేను 6th క్లాస్ వరకు అస్సలు అంత చదివేదాన్ని కాదు సార్. అప్పుడు కొంచెం మెచ్యూరిటీ పెరిగిందా? 35 అయినా పాసే, 99 అయినా పాసే అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని. రైట్, బాగుంది లాజిక్. తర్వాత నెక్స్ట్ అక్కడ కొంచెం ఇంక్రీజ్ అయింది కంపారిటివ్లీ. 6th, 7th తర్వాత ఇంక్రీజ్ అయింది కొంచెం, అదే చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత గురుదశ వచ్చింది. మనం ఏం చెప్పాం? గురుదశ ఎక్స్పెక్టెడ్ గా ఉండడంలో ఇష్యూ ఉందని చెప్పాం. బేసికల్లీ మీకు తృతీయాధిపతి అష్టమంలో ఉన్నాడు, వ్యయంలో గ్రహం ఉండే వరకు. తృతీయాధిపతి అష్టమంలో షష్టాధిపతితో కలిశారు. షష్టాధిపతి అష్టమంలో, తర్వాత దాంతో తృతీయాధిపతి కలయిక. ఇది ఒక్కోసారి హార్ష్ కమ్యూనికేషన్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 2000 దగ్గర ఒకసారి ప్రమాదాన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట ఇట్లాంటి కాంబినేషన్స్. కాబట్టి అక్కడ ఛాలెంజ్, ట్విస్ట్ చెప్తాం అనమాట. మధ్యలో కూడా ఇంకా ప్రోగ్రెసివ్ మార్స్ సన్ కూడా స్క్వేర్ ఇచ్చాడు అనమాట. బట్ ఇక 2000 దగ్గర ఛాలెంజ్ చెప్తా ఉన్నాం కదా. శని దశ జరుగుతూ ఉన్నది 99, 2001 దగ్గర. శని ఏంటిది? 7th లార్డ్ అనమాట. 7th లార్డ్ అంటే ఇప్పుడు మీకు పెళ్లి కాదు కాబట్టి ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ ఎట్టా ఉందో చూడండి. అట్లనే ఫాదర్కి ఏదైనా ఛాలెంజ్ వస్తే మదర్ ఏమైనా హ్యాండిల్ చేయాల్సి వస్తుందా? డిస్టెన్స్ లొకేషన్స్లో పేరెంట్స్ ఏమైనా పొజిట్ అయ్యారా? మీరేమైనా హాస్టల్కి వెళ్ళారా? ఇట్లాంటిది ఏమైనా కనిపించింది? హాస్టల్కి వెళ్ళారు. సో ఛాలెంజ్. వెళ్ళినా కూడా అక్కడ కంఫర్ట్ ఏమీ పనిచేయదు అనమాట. అంటే మీరు అనుకున్నంత సాటిస్ఫాక్షన్గా ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్ ఏడిపించడం అట్లాంటివన్నీ. నాకు అసలు అంటే నేను ఇంటరే చదువుదాం అనుకున్నాను సార్, కానీ నేను చిన్నప్పటి నుంచి ఇలా ఎలక్ట్రానిక్స్ వైపు బాగా ఇంట్రెస్ట్ చూపించడం చూసి నన్ను పాలిటెక్నిక్ లో వేశారు. సో పాలిటెక్నిక్ చదవాల్సి వచ్చింది, ఇష్టం లేకపోయింది. అక్కడ 1, 2, 3 ఇవన్నీ అనుకున్నట్టు లేవన్నమాట. అనుకున్నట్టు లేవని అంటే ఇప్పుడు మీరు పాలిటెక్నిక్ చేశారనుకో, దానికి సంబంధించింది చేయరని చెప్తా. అర్థమైందా? చదువు అంతా బాగున్నాయి, మంచి మార్కులు వచ్చాయని చెప్పినా అది మీకు ఉపయోగపడే డైరెక్షన్ లో ఉండదని చెప్తా. అర్థమైందా? లేదంటే హాస్టల్లో మీరు అనుకున్నంత సాటిస్ఫాక్షన్, అనుకున్నంత కంఫర్ట్ లేదని చెప్తాను అనమాట. అట్లాంటి కాంబినేషన్స్ చెప్తా పనిచేసే మీకు కదా. మార్క్స్ అయితే బాగా వచ్చాయి, చాలా ప్రైజెస్ వచ్చాయి, కానీ పాలిటెక్నిక్ అయితే యూజ్ అవ్వలేదు. అది ఆస్పెక్ట్ అట్లా వచ్చినప్పుడు ఇట్లా జరుగుద్ది. సరే, ఒక రకంగా పెద్ద చెడు జరగకుండా, ఉపయోగపడకుండానే పోయింది తప్ప వేరే వాళ్ళకి చెడు జరగలేదు కదా, సంతోషం. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్తా మీకు. మళ్ళీ మార్పు వేరే ఎడ్యుకేషన్కి, వేరే సిచ్యువేషన్కి మారుతుంది. ఆగండి చెప్తా. 2006, 7, 8 ఇంకా 7, 8 తీసుకోండి. 7, 8లో గురుదశ. మీకు శుక్రభుక్తి అయిపోతుంది, రవిభుక్తి వస్తుంది. రవిభుక్తి నాకు నచ్చలేదు కానీ, బట్ దానికన్నా ముందు శుక్రభుక్తిలోనే తీసుకోండి. 6, 7 దగ్గర ఇంచుమించుగా గురువులో శుక్రుడు అనమాట. అంటే భాగ్యంలో శుక్రుడు ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు. ఈ యొక్క బుధుడినే ఫాలో అవుతున్నాడు శుక్రుడు. అక్కడ గురువు ఉన్నాడు. సో ఇద్దరిలో బలవంతులు ఎవరో చూద్దాం ఆగండి ఒకసారి. బుధుడు స్టార్ లార్డు, గురువు లగ్నాధిపతి, అది చూశాడు. సో దిగ్బలం వచ్చింది, గురువుకి కూడా దిగ్బలం వచ్చింది. కాబట్టి ఇద్దరిలో పవర్ఫుల్ గురువే. సో గురువుని ఫాలో అవుతున్నాడు. గురు శుక్రులు కదా. సో కాబట్టి బేసికల్లీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్. అప్పటిదాకా ఒకటి చేస్తే దాని నుంచి డైరెక్షనల్ చేంజ్, న్యూ వే ఆఫ్ లెర్నింగ్, న్యూ వే ఆఫ్ అండర్స్టాండింగ్, చేంజ్, ఇట్లాంటిదంతా కొంత చేంజ్ చేయాలన్నమాట. మీకు రేపొద్దున ఉపయోగపడే డైరెక్షన్కి కొంచెం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ డిఫరెంట్ డైరెక్షన్కి 6, 7 దగ్గర జరగాలి. ఇచ్చిందా? 2007లో నేను జాబ్ చేశాను సార్, అంటే కన్సల్టెంట్ గా వర్క్ చేశాను. ఆర్కిల్ చెప్పాను కదా, మంచిగా అనిపించిందా? డెవలపర్ 2000 అని ఒకటి ఉండేది ఫ్రంట్ ఎండ్ అప్పట్లో. ఓకే. సో అది దాని మీద వర్క్ చేశాను సార్ కన్సల్టెంట్ గా. అది 1 year తర్వాత రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేశాక 9 months చేశారు. ఆ తర్వాత ఇంకా
అవసరం అంటే గ్రోత్ లేదనిపించి నేనే రిజైన్ చేశాను సార్. సో యాక్చువల్గా ఇక్కడ 2007 నుంచి 8 మధ్యలో సన్ బుక్ వచ్చింది, అందుకే 2006-7 వరకే చెప్పి ఆపాను అనమాట. ఆ 7-8 లోపల మళ్ళీ బుక్తి బాగాలేదు కదా, మళ్ళీ సన్ బుక్తి సన్ స్టార్లో కూడా ఎవరు లేరు కాబట్టి ఏమవుతుంది, పంచమం డెసిషన్ మేకింగ్ మిస్టేక్ అవుతా ఉంటుంది, అర్థమైందా? సో మీకు గ్రోత్ లేదనిపించింది కానీ డైరెక్షనల్ చేంజ్ అదే దానిలో కాకుండా మీరు షిఫ్ట్ అవుతున్నట్టున్నారు కదా, కాబట్టి సో పైకి వెళ్ళాల్సింది పడేసింది, అర్థమైందా? సో వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, పనిచేసింది, నాలెడ్జ్ పెరిగింది, కానీ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది అనమాట సన్ బుక్తి వరకు. అంటే మనం మిస్ అయ్యాం ఆపర్చునిటీ, ట్రాక్ చేంజ్ అయిపోతా ఉంది కదా అది. ఖచ్చితంగా సార్ అది. ఎందుకంటే సో వెళ్ళుంటే ప్యాకేజ్ వేరేగా ఉంటది కదా, అప్పుడే మీరు చేశారంటే 2007 అంటే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వస్తుంది, చేంజ్ అయిపోతుంది. డిఫరెంట్ టీచింగ్ కి ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. సరే తర్వాత చూద్దాం. ఇక మళ్ళీ ఆపర్చునిటీ వచ్చే వరకు మీరు ఇక సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అనమాట. ఇక మళ్ళీ గ్రేట్గా చెప్పేది ఏంటి, మామూలుగా పోతున్నారని చెప్పాలి. తర్వాత 2010 ప్రోగ్రెసివ్ సన్ను ఎదుగో యురేనస్కి ట్రైన్ అయ్యాడు. ఏమవుద్ది, ఉన్న నాలెడ్జ్ని రైట్ వేలో వాడుకోలేకపోతాం కాబట్టి ఇప్పుడు టీచింగ్ అన్నారనుకో, సరే చెయ్యండి కష్టపడండి అని చెప్తాను నేను, అంతే, అర్థమైందా? సో 11, 12 ఆస్పెక్ట్స్ ఏం లేవు, సెల్ఫ్ ఎఫర్ట్. ఇదిగో 2011-12లో కొంచెం ఒక చిన్న బెటర్ ఆస్పెక్ట్, రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతున్నాడు, రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ అనమాట. ఇటు నుంచి అటు వెళ్తే బాగుంటుంది, అది కాదు ఇది అయితే బాగుంటుంది అని ఒక డెసిషన్ తీసుకుంటాం, కొంతవరకు పర్వాలేదు అనమాట. సో 11-12లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్తా, పనిచేసిందా? 2012లోనే నేను టీచింగ్ లోకి వచ్చాను సార్. ఓకే, ఎంతో కొంత సాటిస్ఫై, బ్యాలెన్స్ కొంచెం బెటర్ ఆస్పెక్ట్ కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాయి అనమాట. 12-13 బాగానే ఉన్నాయి. దాని తర్వాత ఇయర్ కొంచెం ఇష్యూ ఉంది. ఇదిగో చూడండి, 13-14లో ప్రోగ్రెసివ్ సన్ 10,000 కన్యాయం చేసి మార్స్ కూడా ట్రైన్ అవుతున్నాడు. మరి ఏమన్నా చైల్డ్ ప్రోగ్రెసింగ్ దగ్గర ఇబ్బంది అవుతుందా, లేదు ఇంకా ఏదన్నా డిస్టెన్స్ మళ్ళీ ఏమన్నా ఆపరేట్ అవుతుందా చూడండి. ఎందుకంటే శని దశ వచ్చింది, శని కూడా పంచమానికి కనెక్ట్ అయ్యి కుజుడిని ఫాలో అవుతున్నాడు కదా. సో ఏమవుతా ఉంది ఇక్కడ మరి, అంటే ప్రోగ్రెస్తో పాటుగా ఇంకో ఛాలెంజ్ని కూడా 30% చెప్పాలన్నమాట. మరి పనిచేసిందా లేదా, అసలు ఏం లేదు, బాగుందంటారు? అంటే 2013లో కెరియర్ వైజ్ ఏం లేదు సార్. కెరియర్ వైజ్ టీచింగ్ ఓకే, టీచింగ్ కాకుండా ఇంకా ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంది? పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది సార్, గొడవలు ఉంటాయి మామూలే. ఓకే, అందరికీ ఉంటాయి అంటారా, మీకు మాత్రమే ఉన్నాయి అంటారా? టూ డిఫరెంట్ పర్సన్స్ కదా సార్, ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఓకే, అది స్కేల్ ఆఫ్ 10లో మీరు 2 చెప్తారా, 7 చెప్తారా, 5 చెప్తారా? నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, ఇంకా అంత అన్బేరబుల్ అయితే కాదు. ఓకే, చిన్న అండర్స్టాండింగ్. ఓకే రైట్. ఇదే టైంలో మీ వారికి గ్రోత్ కూడా వచ్చిందా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 టెక్స్టైల్ మెర్క్యూరీ జరుగుతుంది, మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి, మీకు వర్క్ ఇదంతా కూడా ప్రోగ్రెస్ కూడా పనిచేస్తుంది. 14-15 ఇదంతా కూడా చెప్తాను అనమాట. పనిచేసాయా? ఓకే ఓకే గుడ్. ఎందుకంటే మెర్క్యూరీతో సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చింది, నచ్చినా నచ్చకపోయినా కానీ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. తర్వాత డిసాటిస్ఫాక్షన్స్ అనేది తర్వాత చూద్దాం, అప్పటిదాకా పోతుంది ఇప్పుడు చార్ట్. ఇప్పుడు రేజింగ్ సైడ్ చెప్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి ఫ్యామిలీ సైడ్ ముందుకు పోతాయి చూడండి. ఇప్పుడు పొజిషనల్ స్టేటస్ చాలా కాపాడుతున్నాడు అనమాట. ఇప్పుడు బుధభుక్తి వచ్చింది, బుధుడికి వక్రత దోషం వచ్చింది కదా, కాబట్టి డబ్బులు బాగా వస్తాయి అనమాట. ఇప్పుడు బుధుడి స్టార్లో కూడా శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది. సో 16, 17, 18 ఇదంతా కూడా 16లో వేరే కాలేజ్కి మారాను సార్. మీకు పే డబుల్ అయిందా? మరి పే డబుల్ అయిందా? అయింది. ఓకే గుడ్. అంటే కొంచెమే సార్, అప్పుడు దానికి డబుల్ అయింది. సరే ఎంతో కొంత. ఇప్పుడు రూపాయి డబుల్ అయితే 2, ఓకే 10,000 డబుల్ అయితే 20,000. ఏది రిలేటివ్ గా తీసుకోవాలి, అదే కాలేజ్ లోనే ఉన్నాను నేను. రిలేటివ్ గా తీసుకోవాలి, అర్థమైందా? రిలేటివ్ గా తీసుకోవాలి. తర్వాత ఏదైతే మనకి జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కాలేజ్, అదే ప్రశాంతంగా ఉంది కదా, సంతోషం అంతే. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ 18-19లో కూడా ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తుంది. ఏం చెప్పాలి, మంచిగా చెప్పాలన్నమాట. అంటే అప్రిసియేషన్ ఇన్ ద వర్క్, బాగా చేస్తున్నామమ్మా అని చెప్పి మనల్ని అప్రిషియేట్ చేయడం, అవన్నీ కూడా అవార్డు అంటే అవార్డు, ఏదంటే అదనమాట, గుడ్గా చెప్పాలన్నమాట. ఓకే 19-20 దగ్గర 19 దగ్గర కూడా చెప్పాలి. 18 మార్చి నుంచి కూడా తీసుకోండి, అప్రోచింగ్లో ఉంది. 19కి ఇంకా బాగా పనిచేస్తుంది, 20 వరకు కూడా పనిచేస్తుంది. పనిచేసినట్టు అనిపించిందా?
పని బాగా చేస్తామని ఎప్పుడు మెచ్చుకుంటారు సార్, కానీ అది మానిటరీగా కనపడాలి కదా. అదే మానిటరీగా కనబడాలంటే సరే, ఇక వాళ్ళ లెవెల్ని బట్టి అది, దానికి నేనేం చేయలేను. ఆస్పెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న ఉదాహరణకి ఎప్పుడైనా ఒక ప్రిడిక్షన్ చెప్పాం ఉదాహరణకి, సో సాటిస్ఫాక్షన్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్, సిచ్యువేషన్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు మనం ఒక జాబ్ లో ఉన్నాం ఉదాహరణకి, అదే 5,000 అవ్వచ్చు, 5 రూపాయలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు ఈ జాబ్ పోవట్లేదనంటే మనకు గుడ్ టైం జరుగుతున్నట్టే. పాయింట్ నెంబర్ 1 అర్థమైందా? సో అప్రిషియేట్ చేస్తున్నారంటేనే కూడా గుడ్ టైం. అదాన్ని మనం ఫీల్ అవుతున్నామా లేదనేది మన ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ కదా. అర్థమైందా? సో చాలా బాగుంది అనుకుంటే మనం బాగున్నట్టే, లేదు మనం అనుకున్నట్టుగా పే జరగట్లేదు అని అంటే బాగాలేదన్నట్టే. అర్థమైందా? సో అది బాగుంది కాబట్టే జాబ్ ఉంది. సో అది ఉంటది కదా, ఒక జోక్ గుర్తుందా? సో ఒక బుల్లెట్ తో కాలుస్తాడు, ఐ థింక్ ఏదో సినిమాలో ఉన్నది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను కాలు మీద కాల్చాను, లేదంటే వేరే దగ్గర కాల్చావండి అన్నట్టు ఉంటది. సో కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట మనం. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10,000 సంతో సెక్స్టైల్ ఇచ్చింది, బాగానే ఉంది, నడుస్తుంది, గుడ్. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం, అప్పటిదాకా వెళ్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ఓకే, నాకేమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ జరగట్లేదు కాబట్టి అలా పోతుంది. అర్థమైందా? సో రెగ్యులర్గా పోతుంది అనమాట, చేంజ్ ఏం చెప్పట్లేదు. ఓకే, సో మీరు బేసికల్లీ మీరు ఒక ఈ కాళ్ళ నొప్పులు సంబంధించింది ఒకటి చెప్పారు కదా. సో దీనికి బేస్ అంతా కూడా ముందు నుంచే పడ్డది. మనం ఒక ఆస్పెక్ట్ చెప్పాము యాక్చువల్గా బిఫోరే. ఏం ఆస్పెక్ట్ చెప్పామంటే అది బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగింది. ఓకే, ఏం జరిగింది? అది 13-14 దగ్గరే జరిగింది. అర్థమైందా? 13-14 దగ్గరే హెల్త్ పరంగా ఇంపాక్ట్ అవ్వాల్సింది బ్యాక్గ్రౌండ్లో జరిగింది. అప్పుడు మీకు స్ట్రెయిన్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంది, హార్మోనల్ చేంజెస్ ఎట్లా ఉన్నాయి, అట్లాంటివన్నీ చూసుకోండి. ఆ 13-14 ఓకే, అప్పుడు ఇచ్చిన టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు కదా, అవి వేసుకుంటే నాకు అనీజీగా ఉండేది సార్, అందుకని వేసుకునేదాన్ని కాదు. ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఈ కాల్షియం టాబ్లెట్లు వాడకపోతే మీరు ఎట్లా రికవర్ అవుతారు? సరే, సంతోషం. సరే, దానికి మీరు ఆల్టర్నేటివ్ గానే, అంటే ఒరిజినల్ ఏం చేస్తా ఉంటాయి అంటే గ్రహస్థితి మనకి కాంబినేషన్ వీక్ ఉందనుకో, దానికి తగ్గట్టు రాంగ్ గా మనము చేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ ఏం చేస్తాయి, ఒకసారి ఇంపాక్ట్ అయిందనంటే మళ్ళీ త్వరగా రికవర్ అవుతాయా? ఈ డిఫిషియన్సీస్ త్వరగా కావు కదా. నెలలు మనం టాబ్లెట్లు. కాల్షియం డెఫిషియన్సీ లేదు సార్, ఇది కార్టిలేజ్ బిట్వీన్ బోన్స్ ఒక లిక్విడ్ ఉంటుంది కదా, కార్టిలేజ్. చెప్పా డిస్క్లైమర్, ఐ యామ్ నాట్ ద డాక్టర్ అని. అర్థమైందా? ఎఫెక్ట్ అయిన టైం ని చెప్తా, దాన్ని మీరు ఏది కావాలంటే అది రిలేట్ చేసుకోండి. ఓకే, రైట్. సో అక్కడ ఏదో ఎఫెక్ట్ అవుతా ఉన్నది విషయం అది. తర్వాత దాని తర్వాత చూద్దాం. సో అది ఎఫెక్ట్ అయింది, అది మళ్ళీ టైం వచ్చినప్పుడు ట్రిగర్ అవుతా ఉంటది అనమాట. టైం వచ్చిన ప్రతిసారి ట్రిగర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 1920లో మంచి ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది, ప్రోగ్రెసివ్ 10,000 సెక్స్టైల్స్ అన్నే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏమవుతోంది, ఐడెంటిఫై అయింది, బట్ నేను నెగిటివ్ ఏం చెప్పట్లేదు. మనకి రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి ఆస్పెక్ట్ జరిగినప్పుడు. కాకపోతే సన్కి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉండడమే నమ్మలేకుండా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఆస్పెక్ట్. అప్పుడు మీకు ఏం భుక్తి జరుగుతూ ఉందనంటే 2022 డిసెంబర్ 23 డిసెంబరు శనిలో రవి భుక్తి జరుగుతుంది. ఇది నాట్ గుడ్ అనమాట. అంటే మీకు బ్యాడ్ హెల్త్ ఇంపాక్ట్ చేయడానికి ఇక్కడ 22 డిసెంబర్ 23 డిసెంబర్ బాగా పనిచేస్తాయి అనమాట. అంటే స్ట్రెయిన్ అవుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు నిలబడి చెప్పాలి అది ఇది అన్నారు కదా, సో ఓవర్ డ్యూటీ చేయడము, వేరే స్టాఫ్ రాకపోతే మనం పని చేయడం, ఇట్లాంటి పని చేస్తాయి కదా, ఇట్లాంటి బాగా పనిచేస్తాయి అనమాట. ఏమైనా పని చేసాయా లేదా వేరే రకంగా పనిచేసిందా? 2021లో అనుకుంటా సార్, కరోనా వచ్చింది, మలేరియా వచ్చింది. ఇక అంటే బయట ఏదైనా ఫీవర్ అనేది పాకితే చాలు మనకి వచ్చేస్తుండేది అనమాట, ఇమ్యూనిటీ తగ్గింది. ఓకే, రైట్ రైట్ రైట్. సో 2019 సెప్టెంబర్ లో ఒకసారి ఫీవర్ వచ్చి హాస్పిటల్లో 1 డే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. 2019 వైరల్ ఫీవర్, 2020 కరోనా, 21 మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ మలేరియానో ఏదో వచ్చింది. అలా రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ మలేరియా, వైరల్ ఫీవర్స్ అలా ఉండేది సార్ అప్పుడు. అసలు కాంప్లికేటెడ్ ట్రాన్సిట్స్ అంటే చంద్రాత్ అష్టమంలో గోచార శని ఉన్నాడు అనమాట, అంతే. చంద్రాష్టమంచ శని, గోచార శని, అష్టమ శని అంటారు కదా, మీకు అష్టమ శని సంచారం జరుగుతుంది తప్ప పెద్ద సీరియస్ ప్రోగ్రెషన్స్ కూడా నాకేమి కనిపించిందిగా. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ కి స్క్వేర్ అవుతున్నాడు అనమాట. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒక్కోసారి రిలేషన్షిప్ ఛాలెంజెస్, ఎమోషనల్ మూడ్ స్వింగ్స్, ఇట్లాంటివన్నీ ఇస్తుంది. ఒక్కోసారి డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వడం, ఇట్లాంటివి కూడా చేస్తుంది అనమాట.
అర్థమైందా? ఇక్కడే మీకు జాబ్ డిసాటిస్ఫాక్షన్స్ కూడా ఆపరేట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచే మీకు మేజర్ డిసాటిస్ఫాక్షన్ కెరియర్లో కూడా స్టార్ట్ అవుతుంది. 21, 22 ఇదంతా మళ్ళీ సన్బుక్స్ వచ్చే వరకు కూడా మంచిగా అనిపించదు అనమాట. దాదాపు 2-3 ఏళ్ళ నుంచి నడుస్తుంది అనమాట. అంటే ఇది చేయాలా, వేరే చేస్తే బాగుంటుందా అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అయింది అనమాట. కనిపించాయా? సరే, ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు అదే నడుస్తూ ఉంది, పెద్ద చేంజ్ ఏం లేదు. చార్ట్ ఈస్ గోయింగ్ ఇన్ సేమ్ ది వే, మార్పు అంటూ ఏం లేదు. ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం కాబట్టి ఇప్పుడు 10కి 2-3 మార్కులన్నా సాధించానా, ఒక 7-8 మార్కులన్నా వచ్చాయా, 9 కూడా వచ్చాయా, ఎన్ని వచ్చాయి అంటారు. పాస్ అయ్యానా? పాస్ అంటే మీరు ఇంటర్ప్రిటేషన్కి మార్క్ లేదు ప్లీజ్, డైరెక్షనల్ ఆఫ్ ప్రిడిక్షన్కి వెయ్యాలి. 10 వేస్తారా? అమ్మ సరే, థ్యాంక్ యూ. ఒక 8 వేసుకుందాంలే, మనకి కొమ్ములు రావద్దు. సరే, ఓకే. సో ఇప్పుడు కరెక్ట్గా అనుకున్నట్టు చెప్పాను కాబట్టి బర్త్ టైం కరెక్ట్ ఉన్నది, మనం కూడా అచీవ్ చేసాం కాబట్టి. క్వశ్చన్, మీరు యాక్చువల్గా సన్తో ఆస్పెక్ట్ ఫామ్ అయింది, ఫామ్ అయితే కూడా అక్కడ మార్స్ వీనస్కి చిన్న ఆస్పెక్ట్ ఫామ్ అయితేనే మీకు హెల్త్ ఇంపాక్ట్ చేస్తూ ఉంది. అర్థమైందా? బేసికల్లీ అంత చిన్న ఆస్పెక్ట్స్కి అంత సీరియస్గా ఇంపాక్ట్ చేయకూడదు. అదే వక్రత్వ దోషాలు అనమాట. బేసికల్లీ 6th లార్డ్ కనుక వక్రిస్తే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అలానే 8th లార్డ్ వక్రించిన ఇమ్యూనిటీ అండ్ హెల్త్ ప్రమాదాలు ఇండికేట్ చేస్తాడు. సో నేను పంచమ స్థానంలో పెళ్ళైనప్పుడు ఒకటి చెప్పా, శనిదశ స్టార్ట్ అయిందండి, మీకు సంతానానికి ఏమైనా డిలే అయిందా అది అని అడిగా. కానీ నిజానికి అట్లా జరగలేదు కదా, మీరు నాకు మార్కులు ఎక్కువ ఇస్తారు. సో అక్కడ పోయిందిగా ప్రిడిక్షన్. కానీ అది ఎట్లా పనిచేసిందని అంటే, ఆ సంతానం కలిగిన తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోనల్ చేంజెస్, మీరు వాడే సప్లిమెంట్స్ సరిగా వాడకపోవడం కావచ్చు, ఏదో ఒకటి ఎఫెక్ట్ అవ్వడం కావచ్చు, అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంత ఇప్పుడు ఎట్లా ఉంటుందని అంటే, నా అండర్స్టాండింగ్ అంటే నాకు అర్థమైందిలే. సో బేసికల్లీ మనకు ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుందట, అర్థమైందా? ఆ థ్రెష్ హోల్డ్ దాటితే అది బయట పడిపోతుంది. అర్థమైందా? చిన్నది వచ్చినా కూడా మీరు అన్నట్టుగా బయట ఏది వచ్చినా కానీ మన మీద ఎఫెక్ట్ అవుతుందనంటే ఇమ్యూనిటీ తగ్గిపోయినట్టే కదా, అర్థమైందా? సో కాబట్టి మీ చార్ట్లో నేను రికమెండ్ చేసింది హెల్త్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మిగిలిన అన్ని తర్వాత సంగతి, గవర్నమెంట్ జాబులు ఉన్న జాబులు ఏదైనా కానీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు హెల్త్ని కనుక సేవ్ చేసుకోకపోతే మీరు సంపాదించేది హెల్త్ కూడా సరిపోవు, ఏమాత్రం సరిపోవు అనమాట. హెల్త్ ఈజ్ ప్రైమరీలీ ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ ద హైలీ ఫస్ట్ రికమెండెడ్ థింగ్ అనమాట. ఎందుకంటే రేపు అప్కమింగ్లో కూడా ఆస్పెక్ట్ చెప్పేది ఉన్నది. మరి యాజ్ ఇట్ ఈజ్గా చెప్తాను నేను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కానీ ప్రిపేర్ చేయడానికి చెప్పాలిగా, అవునా కదా? సో అది మ్యాటర్. సో ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో జరుగుతుంది. ఏమన్నా గ్రోత్కి ఆస్పెక్ట్ ఫామ్ అవ్వాలి కదా, ఫామ్ గానే చెప్పేదానికి ఏం లేదు మ్యాటర్, అది అర్థమైందా? సో ఫామ్ ఏం అవ్వట్లేదు కాబట్టి ఏం చెప్పట్లేదు అనమాట. ఇప్పుడు 25కి అదే శని దశ జరుగుతోంది. శని ఎవరిని ఇండికేట్ చేస్తున్నాడు? కుజుడిని ఇండికేట్ చేస్తున్నాడు. కుజుడు ఎలా ఉన్నాడు? వక్రిగా ఉన్నాడు. అంటే జాబు, సర్వీసు వీటినే చెప్తా ఉంది. సో ఇప్పుడు చంద్రభుక్తి అయిపోయింది, పని చేసుకున్నారు 23 డిసెంబర్ నుంచి, పర్వాలేదు, నాట్ బ్యాడ్. తర్వాత మళ్ళీ 25 జూలై నుంచి కుజభుక్తి వచ్చింది. కుజుడు స్టార్లు ఎవరైనా ఉన్నారా చార్ట్లో? ఎవ్వరూ లేరు. కాబట్టి కుజుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు? కేతు. చతుర్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఉన్న జాబే అనమాట. తర్వాత రాహు వస్తాడు, రాహు శుక్రుని రిప్రజెంట్ చేస్తాడు, ఉన్నది నడుస్తుంది. ఓకే, సో శని అంతా న్యూట్రల్గా వెళ్ళాడుగా, ఇంత వక్రత్వం ఉన్నా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద మ్యారేజ్ అండ్ అదర్ థింగ్స్. కాబట్టి లాస్ట్లో చిత్రదశ పొజిషనల్ స్టేటస్ కాపాడుతుంది అనమాట. ఓకే, 4 ఏళ్ళు నడిపిద్దాం. ఇప్పుడు 29 వరకు కూడా ప్రశాంతంగా సాగుద్ది. ఆగండి, ముప్పై ఇంచుమించుగా 29 ఎండింగ్ 30 వరకు సాగిందండి. 30 దగ్గర మనం చెప్పాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్కి ట్రైన్ అవుతుంది, రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా కాకూడదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి అపోజిషన్ వస్తుంది, నెటల్ వీనస్ కూడా అపోజిషన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇంపాక్ట్ఫుల్గా అవుతుంది కదా. ఇక ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను స్ట్రెయిన్ తీసుకుంటే ఈ హోమ్ రెమెడీస్ చేస్తాను తగ్గుతున్నాయి అని చెప్తారు. అప్పుడు హోమ్ రెమెడీ మీద ఎందుకు పని చేస్తాయి? అర్థమైందా? మీరు అసలు హోమ్ రెమెడీ చేసే అంత స్ట్రెయిన్ ఎందుకు కావాలి? నా క్వశ్చన్ అది, అర్థమైందా? సో అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి ఇవి ఇట్లనే కొనసాగితే మాత్రం ఇట్ విల్ ఇంపాక్ట్. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, అర్థమైందా? కానీ నాకు అర్థమైన క్యాలిక్యులేషన్ చెప్తున్నా. మీరు వేరే ఒక ఆస్ట్రాలజర్తో ఎవరో ఒకరితో డబుల్ చెక్ చేసుకోండి, డాక్టర్తో కూడా డబుల్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఐ డూ సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 4-5 years అని కనుక్కోండి. అన్ని సోర్సెస్లో కనుక్కోండి, మీకు తెలిసిన సోర్సెస్లో. మనమైతే చెప్పట్లేదు, అది మ్యాటర్. ఓకే, సో విచ్ ఈజ్ నాట్ గుడ్ మ్యాటర్ అది. సో ఇక్కడ ఒక 1-2 years 2030, 31, 32 వరకు బాగలేదన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. అమ్మయ్య, 2035కి
మీరు దీని నుంచి బయటపడ్డారు, బ్యాడ్ ఆస్పెక్ట్స్ నుంచి బయటపడ్డారు. బ్యాడ్ ఆస్పెక్ట్స్ నుంచి బయటపడ్డానంటే మళ్ళీ లేచి పరిగెడతానని అడగద్దు, అర్థమైందా? సో ఇక్కడ ఏదైనా ఇప్పుడు సర్జరీ పడింది అనుకో, సర్జరీ చేసుకొని సాల్వ్ చేసుకొని ముందుకు పోతారు, అది విషయం. ఓకే, సో పోయిన తర్వాత 10th house sextile వీనస్ జరుగుతుంది కాబట్టి ఇంకొక కొన్ని సంవత్సరాలు ముందుకు పోద్ది అనమాట లైఫ్. ఓకే, మధ్యలో మెర్క్యూరీ అదే వచ్చింది కానీ, బట్ ఇదంతా సైకిల్స్ ఇవన్నీ దాటాలన్నమాట, బుధుడు ఇవన్నీ దాటితే కానీ. ఎందుకంటే లార్డ్ ఆఫ్ ద థర్డ్ అష్టమంలో ఉన్నాడు. అష్టమం ఏంటిది? తృతీయం. ఆ తృతీయాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నాడు. మీరు హార్ష్ అని చెప్పానా? మీరు హార్ష్ అవ్వచ్చు. రాజయోగం అవదా సార్? ఎట్టా అవుద్ది చెప్పండి, ఎట్లా అవుద్ది విపరీత రాజయోగం చెప్పండి? 6th లార్డ్ 8th లో ఉన్నాడు, 12th లార్డ్ 8th లో ఉన్నాడు అని అనుకుంటున్నారు కదా మీరు. 3rd and 12th లార్డ్ ఇన్ 8th. అదే 3rd and 12th లార్డే. 12th లార్డ్ 6th లార్డ్ కలిసి అష్టమంలో కలిశారు, చక్కగా విపరీత రాజయోగం ఫామ్ అయిందని అనుకుంటున్నారు, అంతే కదా? అవును అవును సార్. ఇది ఎట్ట పని చేస్తుందనంటే తృతీయాధిపతి మాత్రమే అవుతాడు అనమాట. ఇప్పుడు వ్యయంలో గ్రహం ఉండే వరకు ఆయన ఇల్లు రెంట్కి ఇచ్చేసాడా? ఓకే, ఆయన మీరు చెప్పారు క్లాసెస్ లో, చెప్పాను కదా. మరి రెంట్కి ఇచ్చేసినప్పుడు ఇంకా ఆయనకి 12 మర్చిపోండి. ప్రస్తుతానికి ఆయనకి 25% ఆయనకి ఆయన ఇంటి దాడాలు అవన్నీ ఆళ్ళ దగ్గర ఉంటాయి, చంద్రుడి దగ్గర ఉంటాయి, వీళ్ళ దగ్గర ఏముండవు అనమాట. వస్తే కాఫీ ఇస్తారు తప్ప, ఎస్తే ఇస్తారో బయట నిలబెట్టి మాట్లాడతారో తెలియదు. సో అది కాబట్టి ఓన్లీ 3rd లార్డ్ 8th లో ఉన్నాడు. మరి ఆయనకి 6, 9 లేవు, కానీ ఇక 6th లార్డ్ 8th లో ఉన్నాడు. సో 6th లార్డ్ 3rd లార్డ్ తో కలిసి 8th లో ఉండొచ్చా? ఒప్పుకుంటారా మీరు? ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు? ఇప్పుడు 6th లార్డ్ దుస్తానాలాడా? అవును సార్. 3rd లార్డ్ దుస్తానాలాడా? అవును. 8th హౌస్ దుస్తానమా? అవును. ఆల్ దుస్తానాస్ కనెక్ట్ అయితే ఏమవుద్ది? నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందా? అవును. ఇది విపరీత రాజయోగం ఎందుకు అవ్వట్లేదు అంటే ఆయన 12th లార్డ్ కాదు కాబట్టి, ఈయన 6th లార్డ్ పర్ఫెక్ట్ గా అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు 8th లో కలిస్తే విపరీత రాజయోగం అవ్వట్లేదు. ఓకే, 3rd లార్డ్ 8th లో ఉన్నా కూడా విపరీత రాజయోగం. ఎవరు చెప్పారు 3rd లార్డ్ 8th లో ఉంటే విపరీత రాజయోగం అనేది? 6, 8, 12ని త్రికములు అంటారు. 6, 8, 12ని త్రికములు అంటారు. మళ్ళీ చదువుకోవాలి. అవును సార్, అవును, గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు బుధుడు 3rd లార్డ్ అయినా కూడా 6th లార్డ్ స్టార్ లో ఉన్నాడు కదా. అవును, ఆయన పర్ఫెక్ట్ గా 6th లార్డా? జస్టే 6th లార్డ్ అంతే. ఎందుకంటే 6, 9 ఇళ్లను రెండింటిని రెంట్కి ఇచ్చాడా? ఓకే, ఇంకా పర్ఫెక్ట్లీ ఏమయ్యాడు? ఆల్ దుస్తానాస్ ఆపరేటింగ్ పొజిషన్ అయింది. కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ బుధదశ ఇన్ స్వభుక్తి యాజ్ గుడ్ రిజల్ట్. కానీ బుధదశలో ఇచ్చేది బుధుడు కాదు, విషయం శుక్రుడు ఇస్తాడు అనమాట. శుక్రుడు భాగ్యంలో ఉన్న శుక్రుడు ఇస్తాడు, కానీ స్వభుక్తిలో అక్కడ కొంచెం కాంప్లికేషన్, అంటే ఈ గురువు బుధుడు కలిసిన దోషాన్ని ఇస్తాడు అనమాట. కాబట్టి అది పనిచేయదు. దాని తర్వాత 10 ఏళ్ళు ఏమవుతుంది సార్? యూ నీడ్ టు టేక్ కేర్ హెల్త్. ఏమవుతుందని అంటే ఏంటిది? మీకు ఉన్నదే ముందుకెళ్తుంది. నా హెల్తేనా లేకపోతే నీ హెల్తే? మనీ పరంగానా? హెల్తా? లేదు, ఇక్కడ నా హెల్త్ చెప్తా నేను. ఇది ఫైనల్ డెస్టినేషన్ సినిమా లాంటిది ప్రిడిక్షన్. ఓకే, నేను ఒక డోర్ క్లోజ్ చేస్తా, నేను చెప్తా మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేయొద్దండి, జాగ్రత్త అండి అని చెప్తా. అప్పుడు హెల్త్ లో ఇవ్వదా? సరే లే, హెల్త్ నేను ఫుల్గా నేను అంతా రెడీగా ఉన్నానండి, ప్రిపేర్డ్గా ఉన్నానండి అని చెప్తారు. సో ఇది కాదు, ఈ డోర్ క్లోజ్ చేశారు కదా, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. ఇదే జరుగుతుందని గ్యారంటీ ఏం లేదు లైఫ్ లో, ఏదైనా జరగచ్చు. ఇప్పటిదాకా చెప్పిన ప్రిడిక్షన్ అంతా కూడా డైరెక్షనల్ గా చెప్పానా? ఇదే జరుగుతుందని సినిమా చెప్పానా? డైరెక్షనల్ గా చెప్పారు. ఇక్కడ కూడా మరి ఇంతకుముందు అడగని వాళ్ళు మరి ఇప్పుడు డైరెక్షన్ అడగాలి కదా, మరి వేరే ఇంటర్ప్రిటేషన్ అడగద్దు కదా. పాస్ట్ కాబట్టి నాకు తెలుసు సార్, ఫ్యూచర్ అయితే తెలియదు. అందుకే దీన్ని ఆస్ట్రాలజికల్ గైడెన్స్ అంటాం. మీరు నన్ను నమ్మి మీరు ఫాలో అవ్వద్దని చెప్పేది అందుకే. ఆస్ట్రాలజికల్ గైడెన్స్ ఏంటిది బాబు? డైరెక్షన్ ఇక్కడ టఫ్ ఉన్నదని అంటే ప్రపంచంలో కాపాడుకోవాల్సిన విషయాలు ఏంటిది? హెల్త్, వెల్త్. దాన్ని మించి ఇంకేమైనా ఉంటాయా? ఆల్రెడీ ఇష్యూ ఉన్నది, సో యూ హ్యావ్ టు సాల్వ్. అంటే నా హెల్తేనా, ఫ్యామిలీ హెల్తా? ఇప్పుడు మీదే కదా ఇష్యూ ఉంది, మీదే కదా కాదు, మీదే కదా ఇష్యూ ఉంది ప్రైమరీగా. ఓకే సార్, ఓకే. సో మీరు మీ హెల్త్ ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మీ హెల్తే అదే కాకుండా ఫ్యామిలీ హెల్త్ కూడా మీరు ప్రివెన్షన్ తీసుకోవాలి కదా. మీకొక్కరికే కాదు సమస్య, అందరినీ కూడా మనము హెల్త్ చెకప్, మంచి ఫిట్నెస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి అంతే, చెప్పినా చెప్పకపోయినా టైము. అది విషయం. ఓకే, అంటే 8th హౌస్ కాబట్టి మేబీ అది హస్బెండ్ హెల్త్ కూడా అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది అనుకో, మీకు ఎవరు చేయాలి? మీ ఆయన చేయాలి కదా. ఆయనకి ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ పడినట్ట కానట్ట? ఎవరికి వచ్చినా కానీ ఇంకోళ్ళకి ఎఫెక్ట్ అయినట్టే కదా. ఇద్దరు యూనియన్ గా పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తున్నప్పుడు
ఎస్ సార్. అది విషయం. ఓకే, బుధ దశ బుధ భుక్తి కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నారు అంతే కదా. గురువులు అదే అంటే శనిలో గురువు కూడా. శనిలో గురువు కూడా. యా 30 నుంచి దాదాపు ఒక 4-5 ఏళ్ళు చెప్పాను అనమాట. ఓకే, ఓకే. దాని తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది అనమాట ఒక 10 ఏళ్ళు. ఓకే, సో దాని తర్వాత సంగతి తర్వాత చూద్దాం, అది మ్యాటర్. ఓకే, అర్థమైంది చార్ట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అడిగారుగా, ఆ సంగతి చూద్దాం. మేష లగ్నం అయింది, అక్కడ అన్ని 9 ఉన్నాయిగా, టీచింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, గుడ్. సో గవర్నమెంట్ జాబ్ అక్కడ డౌటే, అక్కడ ఏం కనబడతలేదు. ఇక్కడ ఏమైనా కనబడుతుందా అంటే ఇక్కడ కూడా ఏం కనబడతలేదు, నో గవర్నమెంట్ జాబ్ అనమాట. సో వాళ్ళు పిలిచి మీకు ఏదైనా ఇస్తే మిరాక్యులస్గా ఇవ్వాలి తప్ప నాకేం నేను క్యాలిక్యులేటివ్గా చెప్పను అనమాట. ఓకే, స్టాక్స్ అన్నారు కదా, స్టాక్స్కి మీకు బుధుడు. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు నేను వర్క్ చేసే కాలేజ్ ఇది వరకు ఎయిడెడ్ కాలేజ్ అనమాట. ఇప్పుడు ఎయిడెడ్ తీసేశారు. ఓకే, సో మళ్ళీ ఎయిడెడ్ అయ్యి ఉన్న వాళ్ళని ఏమన్నా ఎయిడెడ్ స్టాఫ్ కింద కన్సిడర్ చేసే అవకాశం ఉందా? చేస్తే తీసుకోండి, అంతే, చేస్తే తీసుకోండి. అర్థమైందా? స్పెషల్గా ఆటోమేటిక్గా మీరు సపరేట్గా ఏదైనా ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా జాబ్ కొట్టేస్తారని చెప్పేదానికి నాకేం లేదు. మీరు ఆల్రెడీ పాత జాబే కాబట్టి అట్లాంటి కన్వర్ట్ అయితే దాన్ని రెగ్యులర్ గ్రోత్గా తీసుకుంటాం తప్ప మిరాక్యులస్ గ్రోత్గా తీసుకో మేము, అంతే. ఓకే సార్, ఓకే, అది విషయం. సో స్టాక్స్ అంటే మీరు డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకోండి, దట్స్ ఫైన్. ఓకే, ఇక వాలటైల్ గేమ్ అనేది మీ క్యాలిక్యులేషను, మీ స్కిల్ సెట్. ఎందుకంటే టైం కొంచెం నెగిటివ్గా పోయిందనుకో మొత్తం పోతుంది అనమాట. ఎందుకంటే చార్ట్ పర్ఫామ్ చేస్తుంది అనుకున్నంతసేపు అగ్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు. దాని అర్థం ఏంటంటే మీ హస్బెండ్ అన్నా కూడా గుడ్ పొజిషన్లో ఉండాలి. అర్థమైందా? మీ హస్బెండ్ వర్క్ రోల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30,000 వస్తుంది అనుకో, ఆయనకు 2 lakhs రావచ్చు, అట్లా పనిచేస్తుంది అనమాట. మనకు రావట్లేదని అంటే ఏదో ఒక వేలో వస్తా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ అండి. సో మనం అంత గెస్ కొట్టినాము, ప్రిడిక్ట్ ఏం చేయలేదు. ఓకే, సో అది అయితే 2030కి అక్కడ అపోజిషన్ వస్తుంది కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్. అట్లా పనిచేస్తాయి వాళ్ళు, ఆపోజిట్ జోన్స్ అనమాట. ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి ఆపోజిట్ జోన్స్లో పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మీకు చతుర్థంలో కేతు ఉన్నాడంటే ఆయనకి చతుర్థంలో రాహు ఉండొచ్చు, అట్లా ఆపోజిట్లో ఉన్నప్పుడు అట్లా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట రకరకాలుగా. బట్ ఎనీవే, నేను ఫస్ట్ చెప్పే పాయింట్ ప్రశాంతంగా ఉండండి. రెండోది, స్టాక్స్ని డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కావాలనుకుంటే, ఇబ్బంది ఏం లేదు. అంటే సిప్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇక వాలిటైల్ గేమ్ అంటే ఇది మీ నేర్చుకున్న స్కిల్ సెట్ దాన్ని బట్టి. బట్ 2030 నుంచి 35 వరకు నో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్, తీసి బ్యాంక్లో 6% ఇంట్రెస్ట్గా పెట్టుకోండి, అంతే. దట్స్ మై ఫైనల్ జడ్జ్మెంట్. ఉంటుందా సార్? ఎంత ఉంటుంది? 8% ఉంటుంది అంటారా? మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ తర్వాత కూడా అదే ఇంట్రెస్ట్ సార్? ఇంకా తగ్గుతాయి కానీ పెరుగుతాయా అండి ఈ ఇంట్రెస్ట్ రేట్లో? అదేంటి సార్, పెరగాలి కదా సార్. అట్లా పెరుగుతాయి, అది ఇన్ఫ్లేషన్ వాల్యూస్. మరి కొన్ని కంట్రీల్లో అసలు మనం బ్యాంక్లో డబ్బులు పెట్టుకుంటే మన దగ్గరే ఛార్జ్ చేస్తారు, తెలుసా? తెలుసు సార్. తెలుసుగా, మీరు తెలిసి మళ్ళీ నన్ను అట్లా అంటారు ఎట్లా చెప్పండి? నాకే సగం తెలుసు. సరే, ఎలా అనిపించింది ఓవరాల్ సెషన్? ఏంటి, నేను ఇంకా క్వశ్చన్స్ అడిగాను సార్. ఏమేమి అడిగారు చెప్పరా? మళ్ళీ మర్చిపోయినట్టున్నాను అయితే. సరే, రైట్, ఇక దిగాక తప్పదు కదా, ఫినిష్ చేద్దాం. ఆస్ట్రాలజర్ అని అన్నారు కదా? ఆస్ట్రాలజర్ అన్నాను. ఆస్ట్రాలజర్ కి హౌస్ గానీ కొనే అవకాశం ఉందా అన్నాను. ప్రాపర్టీ గానీ హౌస్ గానీ అంటే మీకు ఇక్కడ చతుర్థాధిపతి, చతుర్థంలో ఉన్న ఆక్యుపెంట్ అనేవాడు పరివర్తన యోగంతో కుజుడిని ఫాలో అయితే అది మీరు లోన్ తీసుకొని కొనాల్సి వస్తుంది, పే అనుకున్నంత కదా. అది నేను ప్రాపర్టీ గురించి ఏం చెప్పట్లేదు. యూ టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ గో అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10th house ఎక్స్టైల్ ఇచ్చి సన్ జరిగింది. మరి జరిగితే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి డబ్బులు ఏం చేసిందో కొనడానికి సరిపోయినాయా? సరిపోవట్లేదనంటే మనం ఎట్లా ప్రిడిక్ట్ చేస్తాం? సో ఐఎమ్ నాట్ ప్రిడిక్టింగ్ ఇట్. ఓకే, ఒకటి. రెండోది, అప్పుల జోలికి వెళ్ళొద్దని చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వక్రత్వ దోషం ఉంది, 6th houseకి కనెక్ట్ అవుతుంది కాబట్టి అప్పు తీసుకొని నా పే ఇట్లా సెట్ చేస్తానని అన్నారనుకో, రేపు ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, జాబ్కి వెళ్ళలేదనుకో, ఈఎంఐ ఎవడు కడతాడు? అంటే మనదే మనం కొనుక్కున్నట్టు అవ్వదు కదా, ఇప్పుడు మళ్ళీ మీ ఆయన అడిగి కట్టాలి అది. సో అదంతా ఎందుకు స్ట్రెస్? అది ఒకటి. ప్రాపర్టీ మ్యాటర్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఆస్ట్రాలజర్ అన్నారు. ఓకే, లగ్నలాడు 3-8-12 కనెక్ట్ కావాలి. 12కి ఉన్నాడు, 3కేడి తాళ్ళాడు చూస్తున్నాడా? సో మెర్క్యూరీతో సంబంధం లేదు. ఎయిత్ లాడ్తో సంబంధం ఉందా? 8th నుంచి గురువు చూశాడు, పర్లేదు. ఓకే, గురు బుధులు ఉన్నారు. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారండి మీరు ఆస్ట్రాలజీ? మీరు నమ్ముతారా, నేను ఫస్ట్ మీ ఛానల్ నుంచి నేర్చుకుంటున్నాను. టీచర్ అన్నట్టు అంత నేర్చుకున్నా కానీ నేర్పలేకపోయాను ఇన్ని సంవత్సరాలైనా. రైట్,
మీరు ఇట్లా ఇట్లా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే అలాగే ఉంటది కదా సార్. అవును. మీరేమన్నా మంచిగా అంటే కాన్సన్ట్రేటెడ్ గా చెప్పట్లేదు కదా. మేము మీరు చెప్పింది విని ఊరుకుంటున్నాం. డౌట్స్ అడిగేదానికి అవకాశం లేదు. ఆ, ఆ. వెంటనే ఇప్పుడు ఈ క్లియర్ కోర్స్ అవ్వాలి. వీడియోస్ ఎట్లా అనిపిస్తుంది? లైవ్లీగా అనిపిస్తుంది? ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అయిందా? అంటే మీలాగా ఆ, నేనేమి టీచింగ్ ట్రైనింగ్ కోర్సులు చేయలేదు, ఏదో పిచ్చి కొద్దీ చెప్పేయడం స్టార్ట్ చేసే కాబట్టి అట్లా జరిగింది అనమాట. కానీ ఇప్పుడు కొంచెం కోర్స్ చేయలేదు, కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ రావడం వల్ల కొంచెం ఈ విజ్ఞాన కోర్సులో కొంచెం బెటర్గా చెప్తున్నాగా మరి. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు డౌట్లు కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే డౌట్లు మించి ఇంకా డౌట్లు ఏం రావు కదా, అందరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. సో 7 అంటే సంవత్సరాలు కొన్ని చేసినవి, చోట్ల వస్తాయి కూడా సార్. 7-8 సంవత్సరాలు చేసిన వీడియోలు మూడు నెలల్లోనే నేర్పించేసాం అవును. కాబట్టి ఎంతో కొంత అచీవ్ చేసి. వీడియోస్ ఒకటి చూస్తాను. మళ్ళా ఆ మా మావి గారు కూడా ఆస్ట్రాలజీ చెప్తారు. ఓకే. ఎవరైనా చెప్పించుకునే వాళ్ళు వస్తే కనుక వాళ్ళ చార్ట్స్ చూసి అట్లా కొన్ని పాయింట్స్ అర్థం చేసుకుంటాను. అయితే ఆయన వెస్ట్రన్ చెప్పరు, వేదిక్ లో చెప్తారు. ఓకే. సో రైట్ బేసిక్స్ తెలుసు. రైట్ 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 ఇక మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. స్పెషల్ ఎఫెక్ట్ అంటూ ఏమీ లేదు, అంటే ఉన్నది మీరు చెప్పగలుగుతారు. కొత్తదాన్ని క్రియేట్ చేయాలంటే గ్యాప్స్ ఉన్నాయి అనమాట. అర్థమైందా? అంటే పర్ఫెక్ట్ 3-8-12 కనెక్షన్ లేదు కదా. సో అందుకని అట్లా పని చేస్తుంది, పర్లేదు. తర్వాత బుధుడు చూసారనుకో అప్కమింగ్లో, బుధుడు స్టార్లో శుక్రుడు ఉన్నాడు. సో 3, తర్వాత 8 ఏది మళ్ళీ అక్కడ 8 పోయింది. ఓకే, 12 ఏది. ఐ డోంట్ థింక్ మీరు కంప్లీట్లీ ఆస్ట్రాలజీ చెప్తారని నేను గ్యారంటీ లేదు. కాకపోతే మీకు తెలుస్తుంది, మీరు చెప్పగలుగుతారు. బట్ యూ డోంట్ డూ యాజ్ ఆస్ట్రాలజర్, ఫుల్ టైమ్ ఆస్ట్రాలజర్ మీరు పని చేయాలి. ఆస్ట్రాలజర్ ఐ డోంట్ బికమ్. నాకు నా మీరు భయాలు అడిగింది నాకు అదే ఉన్నాయి. కదండి. అవతల వాళ్ళ జీవితాన్ని నేను అంత రిస్క్ తీసుకోను సార్. కానీ అయితే నాకు అనిపించింది చెప్పినా కూడా అవి జరుగుతుంటాయి. అయితే నేను అదంతా చెప్పను. మీ దైవము, మీ దైవానుగ్రహం, దానికి నేనేం చేయలేను. ఐ డోంట్ క్లెయిమ్ ఎనీథింగ్ ఆన్ ఇట్. సరే, సో అయితే అనిపించింది చెప్తాను, కానీ అది కాన్ఫిడెంట్ గా ఈ గ్రహం ఇలా వల్ల అని అనిపించింది చెప్పడానికి అంటే జాతకం చూడడం ఎందుకు అసలు? అనిపించింది అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు కొంత జాతక పరిజ్ఞానం కూడా కావాలి. అది కాకుండా జాతక ఓకే ఇది ఇలా పరిజ్ఞానం ఉంది ఉన్న తర్వాత కాబట్టి ఇది ఇలా అనిపించేది ఏమున్నది? అంతా క్యాలిక్యులేషనే కదా. అంటే అంటే కన్ఫ్యూజ్ ఎంత అవుతున్నా, ఇది తెలిస్తే కన్ఫ్యూజ్ అంత అయ్యి మొత్తం ఇది తెలిసినట్టు కన్ఫ్యూజ్ ఉండదు. అయ్యి ఇంత చదవాల్సి వస్తా ఉన్నది, అంటే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం క్లారిటీ ఇస్తే నాకు కూడా ఏదన్నా అనిపిస్తుందేమో, ట్రై చేస్తా. అంటే అనిపించడం అంటే కొంత మనకి నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఒక సిక్స్త్ సెన్స్ చెప్పాలి, ఓకే ఇది కరెక్టే అని. అలా సో అది కానీ అనిపించడం సరే, అంటే నా ఉద్దేశం. దానిలో నేను లెఫ్ట్లే కానీ దాన్ని నేను నమ్మట్లేదు. ఈ సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్ అనగానే నాకు మొత్తం ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది మీకు పని చేసింది నాకు పని చేయదు కదా. దాని లాజిక్ ఏందో చెప్పరు ఎవరు, అందరూ ఇదే చెప్తా ఉన్నారు అనమాట, నేర్పించిన వాళ్ళందరూ. సో కాబట్టి అది వద్దు, నాకు క్లియర్ క్యాలిక్యులేషన్ కావాలని అడుగుతా ఉన్నా అందరినీ. నేను అదే, నాకు కూడా అదే కావాలి సార్. నాకు ఇంట్యూషన్ లాగా వద్దు, నాకు క్యాలిక్యులేషన్ చెప్పి ఖచ్చితంగా ఇలా అవుతుంది అని చెప్పగలగాలి. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనం చెప్పినట్టు అయింది కదా. ఇప్పుడు మనం అంతా క్యాలిక్యులేషన్ వాడామా, ఇంట్యూషన్ ఏమన్నా వాడామా? క్యాలిక్యులేషన్ వాడారు, అలా నేను చెప్పగలనా? అది నాకు అది ఓకే, ట్రై చేయొచ్చు అండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ట్రై చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ అంతే. అర్థమైందా? కొంతవరకు కాంబినేషన్ ఓకే, నాట్ ఏ వరస్ట్ కాంబినేషన్ టు లర్న్ ఆస్ట్రాలజీ ఆర్ టెల్ ఆస్ట్రాలజీ, బట్ నాట్ గ్రేటెస్ట్ కాంబినేషన్ టు టెల్ అని చెప్తా అంతే. అర్థమైందా? ప్రొఫెషన్ లో చేంజ్ లేదంటారు. ప్రొఫెషన్ లెక్క నేనేం ఊహించుకుంటలేను. మీకు హాబీ అంతే, ఇంట్రెస్ట్, హాబీ. ఆస్ట్రాలజీలో ఓకే, ఐ అండర్స్టూడ్. ప్రొఫెషన్ లో చేంజ్ ఉందా? మళ్ళీ సాఫ్ట్వేర్ లోకి రావడం, ఇంకో దాంట్లోకి వెళ్ళడం, టీచింగ్ కాకుండా? నాకేం కనబడలేదు. క్లియర్, టీచింగే కంటిన్యూ చేయండి అంత. టీచింగ్ కంటిన్యూ చేయండి, హెల్త్ టేక్ కేర్ చేయండి. తర్వాత స్టాక్స్ ని మీరు పర్సూ చేయండి. 30 to 35 చేయకండి. 35 దగ్గర నుంచి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఇంకా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. మీకు అప్పుడు వేరే ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. మీరు టీచింగ్లోనే వేరే ఆప్షన్స్ ఏదో ఒకటి దొరుకుతుంది. మీరు ఓన్గా ఏదన్నా స్టార్ట్ చేసుకోవడమా, ఆపర్చునిటీస్ కానీ, టైము స్పేస్ని బట్టి, అప్పుడున్న దాన్ని బట్టి, అది విషయం. ఇన్సూరెన్స్ అలాంటివి తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఇంకా తీసుకోలేదా? టర్మ్ ఇన్సూరెన్స్ అలా ఏం లేదు సార్ నాకు. టర్మ్ ఇన్సూరెన్స్ కాదండి, హెల్త్ ఇన్సూరెన్స్ నేను చెప్తాను. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం పోయినాక వచ్చేది కదా, మనకు అవసరం లేదు. నేనైతే తీసుకోను అసలు. సో నేను రికమెండ్ చేసేది అంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అదే కంపెనీ వాళ్ళది ఉంది అంతే.
పర్సనల్ గా లేదు. ఓకే, మీరు ఎంత స్కేల్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి టాప్అప్ చేసుకోండి అంతే. ఓకే, అంటే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడగండి. ఈ లైఫ్ పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటిది అంటే పర్పస్ అంటే ఒక 2 ఎగ్జాంపుల్ పర్పస్ చెప్పండి, మామూలుగా ఎట్లా చెప్తారో. కొంతమంది ఇట్లా మీరున్నారు, ఎంతో మందికి వద్దు, నా గురించి వద్దులే, అంత ఓవర్ ఏం కాదులే, మీరు ఎక్కువ ఇమాజిన్ చేసుకోకండి. ఓకే, అట్లా అంటే అలా అలా ఉన్నారు కదా. ఇంకో చాలా మంది కన్ఫ్యూజన్ పోగొట్టే ప్రొఫెషన్ లో ఉన్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నానా, కన్ఫ్యూజన్ పోగొడుతున్నానా, ఆ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తెలుస్తుంది, చూసేటోళ్ళకి తెలియదు కదా. ఎవరు ఒకవేళ అది పోగొట్టట్లేదు అంటే ఇంతమంది ఎందుకు వింటారు సార్? సరేలేండి, సరే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ 1 అర్థమైంది కానీ ఎగ్జాంపుల్ 2 చెప్పండి. లైక్ టీచింగ్, ఇంతమందికి ఇట్లా బోధన చేసే కోసమే పుట్టాము, లేదంటే పిల్లల కోసం ఫ్యామిలీ కోసమే పుట్టాము, లేకపోతే నరేంద్ర మోడీ ఉన్నారు, ఇట్లా దేశాన్ని రూల్ చేసే పరిస్థితిలో ఉన్నారు, అట్లా. వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ? ఓకే, సో బేసికలీ దెర్ ఇస్ 2 థింగ్స్ అండి. మనిషి లైఫ్ లో బాగా ఉన్న దాని గురించి ఎప్పుడు కంప్లైంట్ చేయడం, ఓకే, లైఫ్ లో లేని దాని గురించి కంప్లైంట్ ఉంటుంది, అవునా కదా? ఇది లేదు అనేది తెలుస్తుంది కదా. సో వీకెస్ట్ ఏరియాస్ ఆఫ్ ద థింగ్ ఏదైతే ఉంటుందో అదొకటి, స్ట్రాంగెస్ట్ ఏరియా ఆఫ్ ద థింగ్స్ ఏదైతే ఉంటుందో అది ఒకటి. ఈ 2 కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బేసికల్లీ మీరు కెరియర్ ఓరియంటెడ్ చార్ట్, ఓకే, కానీ కెరియర్లో అనుకున్నంత ప్రోగ్రెస్ రావట్లేదనే ఒక ఫ్రస్ట్రేషను అవన్నీ ఉన్నాయన్నమాట చార్ట్లో. కాబట్టి దాన్ని మీరు సప్రెస్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని రియాలిటీకి చేసుకునే అంతది ఒకటి ఉంది, అదొకటి అనుకోండి. ఓకే, రైట్. అనదర్ థింగ్ ఈజ్ అబౌట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్ అండ్ అదర్ థింగ్స్. అదొక హార్ష్ కాంబినేషన్స్. పర్పస్ ఎందుకు అవుతుంది సార్? అది మీరు జనరల్ గా ఇలా చేయండి అని సజెస్ట్ చేస్తున్నారు, కానీ పర్పస్ ఏంటిది అంటే నాకు పాస్. ఓకే, సో అది అంటే 5th హౌసా? ఏం పర్పస్ చెప్పే హౌస్ ఏ హౌస్ సార్? నాకు తెలియదు అది. ఓకే, సో బేసికలీ నాకు అర్థమైన పర్పస్ ఏంటిదనంటే వీకెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఏరియాస్ ఆఫ్ లైఫే పర్పస్. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గురించి చెప్తే ఆయన ప్రొఫెషన్ గురించి చెప్పారు, అంతే కదా? ఆయన మ్యాసివ్గా చేస్తున్నారు కాబట్టి అది చెప్పారు. నా గురించి ఎగ్జాంపుల్ తీసుకొని టీచింగ్ చెప్పారు. అట్టనే మీకు ఏం చెప్తా ఉన్నా నేను, ప్రొఫెషన్ అండ్ హెల్త్ పారామీటర్స్ గురించి చెప్పారు. దట్స్ ద మెయిన్ పర్పస్ అని చెప్పారు. వీటిని ఓవర్కమ్ చేయడమే కదా. ప్రతి మనిషి ఏదో ఒక కార్మిక్ డీడ్తో పుడతాడు కదా. ఈ 2 ఉన్నాయి మీ కార్మిక్ డీడ్లో మేజర్గా అని చెప్తా ఉన్నా నేను. ఓకే, ప్రొఫెషన్ అండ్ హెల్త్ అంటారు. ప్రొఫెషన్ హెల్త్ చుట్టూ తిరుగుతోంది ఈ చార్ట్, మ్యాటర్ అది. ఓకే సార్. సో ఇది ఏదైతే ఉందో నేను ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే, మీరు కెరియర్లో హై వెళ్ళట్లేదని అస్సలు ఫ్రస్ట్రేట్ అవ్వకండి. దేవుడు బ్లెస్ చేశాడు కాబట్టి మీరు వెళ్ళట్లేదని చెప్తాను నేను. యాక్చువల్ గా నేనేం ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు సార్, ఎందుకంటే నేను ఎప్పుడైతే సాఫ్ట్వేర్ టీచింగ్ లోకి వచ్చానో అప్పుడే ఇదే రియాలిటీ అని దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇది ఇట్లా మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు కాబట్టి, బ్యాలెన్స్ అయ్యింది కాబట్టి మీ మ్యారిటల్ లైఫ్ బ్యాలెన్స్ అయ్యింది. ఎందుకంటే సప్తమాధిపతి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ని ఫాలో అయ్యాడు కాబట్టి అది మ్యారేజ్ ని ప్రాబ్లం చేయకుండా ఇది బ్యాలెన్స్ చేసి ఇటు నడిచేటట్టు చేసింది. అది బ్లెస్సింగ్ అనమాట. అందుకోసమే సో నో వరీస్ అబౌట్ ద గ్రోత్ ఆర్ మచ్ చేంజ్ ఆన్ ద కెరియర్ అని చెప్తాను నేను. అది నేను చెప్పేది కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, బట్ అది. ఓకే సార్, హ్యాపీ విత్ ద రీడింగ్. యాక్సెప్ట్ చేయాలి కదా సార్, ఇంకేం చేస్తాం. అంటే మీరు నేను క్యాలిక్యులేషన్ ఏది ఉందో అది చెప్తా, మీరు మార్చి మీకు మనసుకు నచ్చేటట్టు చెప్పను కదా. సో అది యునో. అవును, బుధ దశ వరకే చెప్పారంటే కేతు దశ శుక్ర దశ రావా? వస్తాయి, వచ్చినప్పుడు చెప్దాం. రాదు ఇప్పుడు సంగతి ఏంటో మీరు అడిగిన క్వశ్చన్స్ కి చెప్పేదానికే మనకు 1 గంట పట్టేసింది కదా. అర్థమైందా? మనం రీసెర్చ్ కాలి 15 నిమిషాలు చెప్తాం అని చెప్పి అందరికీ ఏంటంటే యూట్యూబ్ వీడియోలు చూడడానికి మాకు 10 నిమిషాల్లో చేయండి, మేము త్వరగా చూసేయాలి అన్నట్టున్నారు. సో మనం 2-3 గంటల వీడియోలు పెడితే ఎవరు చూసేట్లేరు. అందుకోసం 15 నిమిషాల్లో చెప్దాం లేదు పర్వాలేదులే కానీ, బట్ విషయం అది సరిపోయినాయి కదా. ఇప్పుడు కావాల్సింది ఏంటిదో తెలిసింది కదా, క్లారిటీ వచ్చింది కదా. రైట్, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి.
చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ థ్యాంక్ యూ